చూద్దాం. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు నగరం బాటపట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజా నుంచి కొర్లపహాడ్ స్టేజ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దసరా సెలవులు ముగియడంతో ఆంధ్ర ప్రాంతవాసులు కూడా తెలంగాణ బాటపట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నందిగామ బస్టాండ్ తో పాటు పలు బస్ స్టాప్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇక వాహనాల రద్దీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి. లక్ష్మీదుర్గ దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం కావడంతో రిటర్న్ జర్నీతో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్ వరంగల్ 163 హైవే పై వాహనాల రద్దీ అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతా ఉంది. ప్రస్తుతం వాహనాలు అయితే టోల్ ప్లాజాల వద్ద ఒక్కో టోల్ బూత్ లో దాదాపుగా 10 నుంచి 20 వెహికల్ల వరకు అయితే లైన్లలో ఆగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద సుమారు కిలోమీటర్కు పైగా ఆ టోల్ ప్లాజా నుంచి కొర్లపాడు స్టేజ్ పై వరకు కూడా వాహనాలు అయితే బాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత సాంకేతిక సమస్యలతో పాటు అదేవిధంగా వాహనాలు ఒకేసారి రావడంతో ఫాస్టాగ్ వద్ద ఒక్కో వాహనం దాదాపుగా 10-20 సెకండ్లకు పైగా ఆగుతున్నాయి. అదే సమయంలో వాహనాలు కూడా భారీగా తరలి రావడంతో కొంత కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరొక పక్క యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూతులకు గాను 10 హైదరాబాద్ వైపు తెరిచారు. వాహనాలు భారీగా తరలి వస్తున్నాయి. అదే అద్దంకి నార్కట్పల్లి హైవే నుంచి నార్కట్పల్లి వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి పైకి ఎక్కే క్రమంలో అక్కడ కొంత ట్రాఫిక్ అయితే స్తంభిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా చౌటుప్పల్లోని జంక్షన్ లో ఏదైతే నారాయణపురం ఉండేటటువంటి రోడ్ నుంచి రోడ్ క్రాసింగ్ చేసే సమయంలో కొద్దిసేపు ట్రాఫిక్ ని ఆపుతుండడంతో దాదాపుగా కిలోమీటర్ మేర అక్కడ వాహనాలు పావుగంట నుంచి 20 నిమిషాల వరకు వాహనాలు ఆగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి అదేవిధంగా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో వెళ్లే వాహనాల కంటే అంతకు రెట్టింపు స్థాయిలో వాహనాలు తరలి వెళ్తున్నాయి. ఇక హైదరాబాద్ వరంగల్ 163 హైవేపై బీబీనగర్ గురూరు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు భారీగా తరలిపోతున్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగి ఉంది. రేపటి నుంచి విద్యా సంస్థలన్నీ అదేవిధంగా ఆఫీసులన్నీ కూడా తెచ్చుకోవడంతో ఈ రోజు సాయంత్రానికే పల్లెలకు వెళ్ళిన వారంతా కూడా హైదరాబాద్ సిటీకి చేరుకునేందుకైతే బార్లు తీరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైవేలపై వాహనాల సందడి కొనసాగుతా ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రవి.